హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. October 17 నథింగ్ బట్ అప్కమింగ్ ఫ్రైడే ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు ఈ 1.5 hour లో మన ఆల్గోకి సంబంధించిన ఫ్రీ డెమో క్లాస్ తీసుకుంటున్నాం. ఈ డెమోలో కంప్లీట్ గా అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఆల్గో ట్రేడింగ్ లో ఎలాంటి స్ట్రాటజీస్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి ఉన్న డౌట్స్ ని ఈ 1.5 hour సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్గో ట్రేడింగ్ ఎంటర్ అవ్వాలనుకున్నా లేదా ఆల్గో ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వర్క్ షాప్ మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు జూమ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. ముందు ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. సో ఈ రోజు మార్కెట్స్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ మార్కెట్స్ పాజిటివ్ గా అయితే రియాక్ట్ అవ్వలేదు. ఓపెనింగ్ దగ్గర నుంచి మనకి కంటిన్యూగా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ ఒక కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది. అండ్ ఈవెన్ ఎండింగ్ మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ మళ్ళీ అగైన్ 25,200 దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి ఫాల్ కంటిన్యూ అవుతుంది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. అండ్ ఈవెన్ ఇప్పటికీ యూఎస్ మార్కెట్స్ లో పర్టికులర్ యూఎస్ ఫీచర్స్ లో సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. అండ్ నిన్న మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవడానికి మేజర్ రీజన్ ఏదైతే ఉందో, ఈ రోజు మార్కెట్ లో ఫాల్ రావడానికి కూడా సేమ్ రీజన్, విచ్ ఇస్ నథింగ్ బట్ యూఎస్ చైనా సంబంధించిన ట్రేడ్ వార్. ఇప్పుడు ఒకసారి ఈ ఇష్యూని కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి లాస్ట్ వీక్ ఎండింగ్ లో యూఎస్ చైనా మీద 100% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది అడిషనల్ గా. అండ్ ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్ లో బిగ్ కరెక్షన్ వచ్చింది. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పానిక్ సెల్లింగ్ జరిగింది. అండ్ ఈవెన్ నిన్న ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు దానికి రిటాలియేషన్ నథింగ్ బట్ దానికి ఇప్పుడు కౌంటర్ గా చైనా తీసుకున్న యాక్షన్ వచ్చేసరికి బేసిక్ గా చైనాలో కొన్ని రేర్ మెటల్స్ అవైలబుల్ అవుతాయి. ఒక 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్. రేర్ మెటల్స్ అంటే ఇవి ఓన్లీ చైనాలోనే దొరుకుతాయి అని కాదు, ఇవి కొంచెం డీప్ ఇన్సైడ్ ఎర్త్ లో దొరుకుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం వీటిని రిఫైన్ చేయడానికి లేదా ఒక ఫైనల్ ఫామ్ లోకి తీసుకురావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఓన్లీ చైనా మాత్రమే ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ని ఎంటైర్ వరల్డ్ మొత్తం సప్లై చేస్తుంది. అండ్ ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఈవీస్ లో యూస్ చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, లైక్ మొబైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లో కానీ, ల్యాప్టాప్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, ఈవెన్ డిఫెన్స్ సెక్టార్ లో యూస్ చేస్తారు, సోలార్ ప్యానల్స్, విండ్ మిల్స్, ఇలాంటి సెక్టార్ లో ఎక్కువగా ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ని యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఎంటైర్ వరల్డ్ లో 70 to 80% ఆఫ్ ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ని చైనా మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, చైనా మాత్రమే సప్లై చేస్తుంది. సో లాస్ట్ వీక్ లో యూఎస్ చైనా మీద 100% ట్యాక్స్ ఇంపోజ్ చేసిన తర్వాత దీనికి రిటాలియేషన్, దీనికి ఒక కౌంటర్ పార్ట్ కింద చైనా ఇప్పుడు ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ఒక సప్లై మీద కంట్రోల్ చేసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడంలో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీటి సప్లై చేయని రెడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు చైనా కనుక దీన్ని కంప్లీట్ గా స్టాప్ చేస్తే ఎంటైర్ వరల్డ్ లో ఉన్న గ్లోబల్ ఇండస్ట్రీస్ మొత్తం ఇంపాక్ట్ అవుతాయి. పర్టికులర్ గా ఈ సెక్టార్స్ లో షార్టేజ్ వస్తుంది అండ్ ఈ సెక్టార్ సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చైనా తీసుకుంటున్న ఈ రిటాలియేషన్ యాక్టివిటీ వల్ల యూఎస్ ఎకనామీ కాదు, ఎంటైర్ వరల్డ్ ఎకనామీ కూడా డిస్టర్బ్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో పర్టికులర్ యూఎస్ ఫీచర్స్ లో సెల్ ఆఫ్ వస్తుంది, చైనా మార్కెట్స్ కూడా నెగిటివ్ క్లోజింగ్ వచ్చినాయి. అండ్ ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా పర్టికులర్ మెటల్స్, రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కూడా సెల్ ఆఫ్ చూస్తున్నాం. సో నిన్న మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవడానికైనా, ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికైనా యూఎస్ చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్ ఎస్కలేట్ అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఈ రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ వార్ సీరియస్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆర్ మన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ కూడా సేఫ్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మన డొమెస్టిక్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ కానీ ఏదైనా పాజిటివ్ థింగ్ ఉందా అంటే, సో నిన్న మనకి హెచ్సిఎల్ రిజల్ట్స్ వచ్చినాయి అండి, క్వార్టర్లీ రిజల్ట్స్, ఈవెన్ అది కూడా పాజిటివ్ గానే వచ్చినాయి. అండ్ దీంతో పాటు మనకి ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది సెప్టెంబర్ మంత్ రిలేటెడ్. సో ఇది కూడా ఆల్మోస్ట్ 8 years లో, అంటే లాస్ట్ 8 years లో అంత తక్కువ ఇన్ఫ్లేషన్ రాలేదు. సో ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్ ఉంటుంది. లాస్ట్ 6-7 months నుంచి కన్సిస్టెంట్ గా మన ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఇది కూడా కొంత పాజిటివ్ న్యూస్. అండ్ అలాగే ఇప్పుడు మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా విట్నెస్ చేయగలుగుతున్నాం. సో డొమెస్టిక్ పరంగా ఈ న్యూస్ మనం ఫాలో అవ్వాలి. కాబట్టి దీనికంటే సీరియస్ గా మార్కెట్ ఇప్పుడు గ్లోబల్ ఇష్యూస్ కి రియాక్ట్ అవుతుంది కాబట్టి సో వీటన్నిటిని కామన్ గా కన్సిడర్ చేసుకుని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. అండ్ నిన్న మాట్లాడినట్టే రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు ఇవన్నీ ఫాలో అవడంతో పాటు ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అండ్ రేపు మార్నింగ్ యూఎస్ ఫ్యూచర్స్ పర్ఫార్మెన్స్ కూడా మీరు చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఓవరాల్ సెంటిమెంట్ ఎటుంటే అటు సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీ 50 minutes మనం చూసుకుంటే నిన్న మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ క్లోజింగ్ 25,200 అబౌవ్ జరిగింది. అండ్ నిన్న వీడియోలో కూడా మనం 25,200 ని రెఫరెన్స్ కింద తీసుకున్నాం. కాబట్టి నిన్న పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నిన్న వీడియోలో మనం ప్లాన్ చేసుకుంది పాజిటివ్ సైడ్ నుంచి న్యూట్రల్ గా ఉందాం అనుకున్నాం. కానీ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ కన్సిస్టెంట్ గా ఫాలో వచ్చు. కానీ నిన్న 25,200 నథింగ్ బట్ సండే వీక్లీ అనాలిసిస్ లో దీని ఎలాగైతే రిఫరెన్స్ తీసుకున్నామో నిన్న వీడియోలో కూడా 25,200 ని రిఫరెన్స్ తీసుకున్నాం ట్రేడ్ తీసుకోవడానికి. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే లెవెల్ దగ్గర మనకి మంచి ట్రేడ్ ఆపర్చునిటీ దొరికింది. ఈవెన్ మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ సో మీకు ఇక్కడ బ్రేక్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయ్యి మార్కెట్ రీటెస్ట్ చేసింది, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్న ప్రాసెస్ లో నిన్న ఇంట్రాడే లో కూడా క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. సో మీరు క్లియర్ గా చూసుకుంటే మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ కన్ఫర్మేషన్ దగ్గర మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. డైరెక్షనల్ పుట్ ఆప్షన్ సైడ్ కానీ కాల్ సెల్ చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. ఎందుకంటే 25,200 రిఫరెన్స్ ఏదైతే అనుకున్నామో అది క్లియర్ గా మనకి బ్రేక్ చేసింది ఇక్కడ. దాంతో పాటు నిన్న ఇంట్రాడే లో కూడా బ్రేక్ చేసిన డబుల్ కన్ఫర్మేషన్ అండ్ అప్పటికి యూఎస్ ఫీచర్స్ లో కూడా సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి సో జనరల్ గా ట్రేడ్ తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్. అంటే ఈ రోజు 25,200 ని మార్కెట్ ప్రాపర్ గా రెస్పెక్ట్ చేసి రీటెస్ట్ జరిగి మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అయింది అండ్ ఎండింగ్ లో కూడా మార్కెట్ అదే లెవెల్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కూడా కరెక్షన్ కంటిన్యూ. సో నిన్న 25,200 ని రిఫరెన్స్ కి ఎలా తీసుకున్నామో రేపటి మార్కెట్స్ ని కూడా ఇది ఒక మేజర్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తుంది. సో దిస్ విల్ బి ద టెంపరరీ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ 25,000 విల్ బి ద టెంపరరీ సపోర్ట్. సో ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఈ 200 పాయింట్స్ రీజన్ లో మనం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జియో పొలిటికల్ ఇష్యూస్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ట్రిగర్ అవుతున్నాయి కాబట్టి రేపు పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కాకుండా కంప్లీట్ న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేయండి. సో ఈ రోజు నైట్ గ్లోబల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ట్యూన్ అప్ అవుతున్నాయి, ఎలా టర్న్ అప్ అవుతున్నాయో దాన్ని బట్టి మీరు పాజిటివ్ సైడ్ అయినా నెగిటివ్ సైడ్ అయినా ఎలాగైనా ప్రిపేర్ గా ఉండడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ప్రయారిటీ న్యూట్రల్ గా ఉందాం అండ్ డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ బట్టి మనం డైరెక్షన్ ట్రేడ్ చేద్దాం. కొంచెం డీటెయిల్ గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్ గా ఏ లెవెల్ దగ్గర ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ గా ఉండాలో కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ బట్టి మనకి ఎస్టాబ్లిష్ అనే సెంటిమెంట్ ఫర్ టైమింగ్ నెగిటివ్. సో ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ కి ఇద్దాం. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అయితే సో మనం షార్ట్ చేసుకోవాల్సింది 25,200. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఎండింగ్ లో మార్కెట్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిన మళ్ళీ మార్కెట్స్ అబౌవ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ లెవెల్ దగ్గర షార్టింగ్ కి నథింగ్ బట్ సెల్ ఆపర్చునిటీకి ప్రిపేర్ గా ఉందాం. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. అలాగే మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి కన్సాలిడేషన్ జరిగి 25,000 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ లొకేషన్ మనం ఇక్కడ సెల్ కి నథింగ్ బట్ షార్టింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉన్నాం. అంటే ఈ రోజు వచ్చిన నెగిటివ్ సెంటిమెంట్ ఫర్దర్ గా కంటిన్యూ అయితే మనం ఈ 2 లెవెల్స్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేస్తాం. అలా కాకుండా మార్కెట్ లెవెల్స్ దగ్గర అవైలబుల్ లేదు, కంప్లీట్ ఈ రోజు క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడే కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే 100% రేపు మార్కెట్స్ ని నేను అవాయిడ్ చేస్తాను. డైరెక్షన్ ట్రేడ్ ఒకవేళ న్యూట్రల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా వీక్లీ ఎక్స్పైరీ ఆర్ మంత్లీ ఎక్స్పైరీ వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ఈ 200 పాయింట్స్ రేంజ్ లో ఉన్నంత వరకు కూడా ఆప్షన్ బయర్ కంటే ఆప్షన్ సెల్లర్ కి ఎక్కువ అడ్వాంటేజ్. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే క్లియర్ గా 25,200 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ దాంతో పాటు మీకు యుఎస్ ఫీచర్స్ పాజిటివ్ ఉండాలి రేపు లైవ్ మార్కెట్ లో. అండ్ ఇప్పుడు 25,200 దగ్గర కానీ 25,300 ఈ స్ట్రైక్స్ దగ్గర ప్రెసెంట్ కాల్ సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అది డిక్రీజ్ అయ్యి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. అండ్ దీంతో పాటు ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం వాల్యూమ్ స్కోర్ చేసుకుంటాం. అంటే ప్రతి వీడియోలో మాట్లాడినట్టు ప్రతి వీడియోలో ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ మల్టిపుల్ క్రైటీరియా చెక్ చేసుకుంటామో అలాగే మనం చెక్ చేసుకుంటాం. కానీ ఇది జరగడానికి లెస్ పాసిబిలిటీస్ ఉంది, ఎందుకంటే రేపు ఈవినింగ్ మళ్ళీ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో అది కూడా యూఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వాట్ ఏ పర్సనల్ ఫీల్ ఈ రోజు మార్కెట్ లో ఆల్రెడీ కొంచెం బిగ్ కరెక్షన్ వచ్చింది కాబట్టి రేపు మార్కెట్స్ మోస్ట్లీ సైడ్ వేస్ ఆర్ ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక జరిగితే ఆప్షన్ బై ని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి. లేదా మనం దాన్ని మాట్లాడుకున్న 25,200 దగ్గర నుంచి రివర్స్ వస్తే షార్టింగ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 25,000 డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే అక్కడ షార్ట్ చేసుకుందాం. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ బ్రేక్ వచ్చింది మళ్ళీ రీటెస్ట్ జరిగి సపోర్ట్ వస్తుంది కదా, 25,000 జనరల్ గా సైకలాజికల్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా షార్ట్ టర్మ్ మూమెంటం కనిపించినా ఇక్కడ నుంచి ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్స్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తే ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసేసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్. మీరు లాంగ్ వెళ్ళాలంటే క్లియర్ కట్ 25,200 బ్రేక్ చేయాల్సింది. అప్పటి వరకు మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది, లేదా ఆ వస్తున్న లాంగ్ మూమెంట్ ఆర్ వస్తున్న అప్వర్డ్ మూమెంటం కి స్ట్రెంత్ ఉండదు, చాలా స్లోగా మీ స్టాప్ లాసెస్ టచ్ అయ్యి చాలా చాపీగా మూవ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకని 25,000 దగ్గర నేను లాంగ్ పొజిషన్ తీసుకోవట్లేదు. లాస్ట్ 2 days నుంచి రిఫరెన్స్ 25,200 కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ అప్పుడే నేను లాంగ్ పొజిషన్స్ తీసుకుంటాను. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ నిఫ్టీ అండి. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ చాలా క్లియర్ గా ఉందండి. అంటే ఈ రోజు ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే సో ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర నుంచి మనకి కరెక్షన్ అంటే నిన్న గ్యాప్ డౌన్, మళ్ళీ ఈ రోజు అదే లెవెల్ దగ్గర నుంచి మనకి కంటిన్యూస్ సెల్ ఆఫ్ వచ్చు. సో దీని బేస్ బట్టి చూసుకుంటే 82,600 మనం లాస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుంటున్నారు. దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో అండ్ సపోర్ట్స్ చూసుకుందాం ఒక్కసారి, లెవెల్స్ రాసేసుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో. సో సపోర్ట్ చూసుకుంటే అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ 81,600 దగ్గర వీ హావ్ సపోర్ట్ అండ్ 82,600 దగ్గర వీ హావ్ రెసిస్టెన్స్. ఒక 1000 పాయింట్స్ రీజన్ లో మనకి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. జనరల్ గా 1000 పాయింట్స్ రీజన్ చాలా ఎక్కువ కాబట్టి సో మనం అవాయిడ్ చేయాల్సిన రీజన్ అయితే కాదు. కాకపోతే మార్కెట్ కంప్లీట్ ఈ బాటమ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐదర్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనం ఫ్రెష్ గా షార్ట్ పొజిషన్ తీసుకుందాం, లేదా ఇక్కడ క్లియర్ గా మనకి 82,000 లెవెల్ ఒకటి ఉంది, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్. అంటే ప్రైస్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి పైకి వెళ్తున్నప్పుడు 82,000 నుంచి రివర్సల్ జరిగిన మనం షార్టింగ్ తీసుకోవచ్చు. సో రేపు మోస్ట్లీ సెన్సెక్స్ లో కన్సాలిడేషన్ నడిచినా లేదా ఈ రోజు వచ్చిన సెల్ ఆఫ్ కంటిన్యూ అయినా 82,000 విల్ బి ద ఫస్ట్ లొకేషన్ షార్ట్ చేసుకోవడానికి అండ్ 81,600 విల్ బి ద సెకండ్ లొకేషన్ షార్టింగ్ చేసుకోవడానికి. సేమ్ నిఫ్టీ లాగే ప్లాన్ చేసుకుందాం. అదే న్యూట్రల్ సిచువేషన్ ప్రతి బట్ సైడ్ వేస్ మార్కెట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుందాం. అండ్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ మార్కెట్ లో సైడ్ వేస్ ఉంటుందండి అంటిల్ ఆర్ లెస్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం సీరియస్ అవుతుంది. అండ్ బ్యాంక్
బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బేసిక్ గా మనం బ్యాంక్ నిఫ్టీ ఈ ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే మనం లాంగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ అదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ క్లియర్ గా రిజెక్షన్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసరికి సో లాస్ట్ 2 days హై పాయింట్ 56,800 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఇక్కడ మనకి 56,000 విల్ బి ద సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మిడిల్ లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయలేం. నేనైతే పర్సనల్ గా ఇన్ బిట్వీన్ లెవెల్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను. లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే హై రిస్క్ రివార్డ్ ఇస్తుంది అండ్ హై విన్నింగ్ ప్రాబిలిటీ దొరుకుతుంది. సో అందుకని బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు పర్సనల్ గా ఐదర్ మార్కెట్ ఈ జోన్ కన్నా రావాలి లేదా ఈ జోన్ కన్నా రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ రివర్సల్ ప్యాటర్న్స్ ఆర్ బ్రేక్అవుట్స్ బట్టి మాత్రమే ట్రేడ్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీని అయితే ఫర్ టైమింగ్ ఈ రేంజ్ లో అవాయిడ్ చేద్దాం. లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ కి వచ్చిన తర్వాత ట్రేడింగ్ డెసిషన్ తీసుకుంటాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం సీరియస్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. అండ్ ఈ రోజు వచ్చిన ఫాల్ కంటిన్యూ అయితే షార్టింగ్ ఆపర్చునిటీ వెళ్దాం, లేదా నిఫ్టీలైనా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీలైనా మనం కొంచెం లెవెల్స్ మెన్షన్ చేస్తున్నాం కదా, ఆ లెవెల్స్ మిడిల్ లో కనుక ప్రైస్ ట్రేడ్ అవుతున్నట్లయితే కంప్లీట్ సైడర్స్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ట్రేడ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ దొరుకుతాయి. అలాంటి సినారియోలో ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ మై ప్లాన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.